మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఆయనిక వలలో చిక్కుకున్నట్టేనా? ఆయనిక తప్పించుకోలేరా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఆయన పాల్వాయి గేటు పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఆయన ఒక ఈవీఎంని ధ్వంసం చేశారు. ఆయన అరెస్ట్కి పోలీసులు ప్రయత్నిస్తే ఆయన మాత్రం కోర్టును ఆశ్రయించి అప్పటి వరకు స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఫలితాలు విడుదలైన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక తప్పించుకోలేరని ఆయన చుట్టూ వల బిగించేశారు అంటూ రకరకాలుగా ఇప్పుడు కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి మాచర్ల ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉండబోతోంది ఫలితాల విడుదల తర్వాత అంటే ఏం చెప్తారు? పిన్నెల్లిని చూస్తుంటే అనిపిస్తుంది కదా, ఆయన ఆ రోజు చేసిన దుర్మార్గం చూస్తుంటే ఆయన వీవీప్యాట్లను నెలకేసి కొట్టేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ నిలబడ్డారు. అంటే వాళ్ళు ఎంత భయపడ్డారు అంటే ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లకు వేసిన స్టాఫే కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఆయన పేరు తెలియకుండా ఉంటుందా? అందరికీ ఆయన పేరు తెలుసు, ఆయన ఎవరని తెలుసు, తెలిసినా ఎందుకు వెళ్ళలేదు అంటే ఆపటానికి ప్రయత్నించలేదు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా విఆర్ఓ గుర్తు తెలియని వ్యక్తి అని ఇచ్చాడు. అంటే దీని మూలన మనకు ఎంత తెలుస్తుంది, ఆయన ఎంత భయోందోళనకు గురి చేశాడు ప్రజలను, అక్కడ ఆ నియోజకవర్గానంతా ఏ రకంగా శాసించాడు. మనకి అంటే మనం వీడియోలో చూసాం కాబట్టి ఆ ఒక చిన్న ఇష్యూ చూస్తే మనకు తెలిసిపోతుంది. అంటే అంత భయపడుతున్నారు. విజువల్లో ఖచ్చితంగా ఆ మనిషే వచ్చి పగల కొట్టాడు అనేది మన కళ్ళ ముందు కనపడుతుంటే కూడా అతను కాదు అంటే అతని పేరు కూడా ఎవరని చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తి అని ఎంత సింపుల్గా చెప్పేశారు వాళ్ళు. సో ఒక విఆర్ఓకి కూడా తెలియనట్టు ఇవన్నీ చూస్తుంటే ఆయన ఖచ్చితంగా ఆయన కానీ మళ్ళీ నియోజకవర్గంలోకి ఎంటర్ అయితే మళ్ళీ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాడు. సాక్ష్యాలను కూడా భయపెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒకసారి వాళ్ళని అంటే ఎవరు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకే ఒక తెలుగుదేశం వ్యక్తి ఉన్నాడు. సో అతన్ని తల పగల కొట్టడం కూడా జరిగింది, 6 కుట్లు వేయటం జరిగింది. అలాంటప్పుడు మళ్ళా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది మళ్ళా నియోజకవర్గంలో వస్తే. సో అందుకే కోర్టు బెయిల్ ఇస్తూ 6వ తారీఖు వరకు కండిషన్ పెట్టింది, స్టే ఇచ్చి కూడా దాని తర్వాత ఏం చెప్పారు, మీ అనుచరులు కూడా అదుపులో పెట్టుకోమని చెప్పారు. సో అనుచరులు ఆయన కూడా మాచర్లలో అడుగు పెట్టడానికి వీల్లేదు. అంటే నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో మాచర్లతో తప్పితే ఇంకెక్కడైనా ఉండొచ్చు. పోలింగ్ రోజు మాత్రమే ఆయనకి మాచర్లలో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లుగా కొన్ని షరతులు అయితే కోర్టు విధించడం జరిగింది. అలా అనుచరులు కూడా మాచర్ల వెళ్ళడానికి లేదు, ఎవరి మీద దౌర్జన్యాలు చేయడానికి లేదు, వాళ్ళు మీ అదుపాజ్ఞల్లో ఉండాలి అన్నట్లుగా కొన్ని కండిషన్లు పెట్టినట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా అది కానీ పెట్టకపోతే సో మళ్ళీ ఎంత భయభ్రాంతులకు గురి చేసేవాడు, మళ్ళీ వెళ్ళి అల్లర్లు జరిగేది, మళ్ళీ కొట్టటాలు చంపటాలు చేసేవాడు. ఎందుకంటే మనం చూసాం అక్కడ మహిళలు ఆపిన వ్యక్తుల్ని కూడా దూషించాడు. సో వాళ్ళు కూడా నానా రకం బూతులు తిట్టడమే కానివ్వండి. ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఉండొచ్చేమో కానీ నియోజకవర్గంకి రాకూడదు అనేది చెప్పారు. నర్సరావుపేట పార్లమెంటరీ పరిధిలో వరకు ఆయన ఉండొచ్చు, నియోజకవర్గానికి ఎంటర్ అవ్వకూడదు. సో ఆ కండిషన్ పెట్టబట్టి కొంచెం అంటే ఇవన్నీ కానీ ఆయన పాటించకపోతే బెయిల్ అది రద్దయ్యే అవకాశం ఉంది, ఇచ్చిన స్టే కూడా రద్దు అయిపోతుంది. సో ఆయన ఖచ్చితంగా ఇవి పాటించాల్సిన అవసరం ఉంది. కానీ దీని వెనకాల అందరూ కూడా కొమ్ముగాశారు. సో పెద్ద తలకాయలు కొమ్ముగాశాయి అనేది తెలిసిన సత్యమే. అది ఎలా తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఇవన్నీ గైడెన్స్ ఇచ్చే వెళ్ళాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి జవహర్ రెడ్డి గారిని మార్చాలి అని అయితే పురంధరేశ్వరి గారు ఎప్పుడో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఈసీకి. సో ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్ కానివ్వండి సజావుగా జరగదనేది ఆవిడ ఇచ్చారు. సో కానీ ఇక్కడ మార్చలేదు, సో అలాగే కంటిన్యూ చేశారు. కానీ ఇవన్నీ జరుగుతున్నా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. సో డిపార్ట్మెంట్ ఇంత గాలిస్తున్నా కూడా దొరకలేదు, ఈ 3 రోజులుగా దొరకలేదు అని అంటే ఖచ్చితంగా ఆయన హస్తం ఉందనేదే కనిపిస్తుంది. సిఎస్ జవహర్ రెడ్డి గారి హస్తం ఉంది, పిన్నెల్లి గారిని సేవ్ చేస్తూ వచ్చారు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా ఆధారాలతో సహా తెలుస్తూనే ఉంది. లేకుండా ఉంటే డిపార్ట్మెంట్ ఇంత గాలిస్తున్నట్టు నటించటమా, నటించారా వాళ్ళు ఏమైనా?
దీని వెనకాల ఎవరో ఉండబట్టేగా ఆయన తప్పించుకుపోవటం, ఆయన ఫోన్లు వదిలిపెట్టి వెళ్ళినా పట్టుకోలేకపోయారు, ఆయన గన్మ్యాన్ని ఆయన సెక్యూరిటీని పట్టుకున్నా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టలేకపోయారు, ఆయన కారు ఎంత భయపడి కారు వదిలిపెట్టి వెళ్ళాడు, ఆయన దొరకలేదు. సో ఇవన్నీ చూస్తుంటే ఎవరు చేయించారు ఇవన్నీ? సో దీని వెనకాలంతా వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉంది, సిఎస్ జవహర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే అట్లాంటి వ్యక్తులని ఇప్పుడు కోర్టు 6వ తారీఖు వరకు ఇచ్చింది. దాని తర్వాత అయినా ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక్క నియోజకవర్గం ఒక్క బూత్లో దొరికింది, ఒక బూత్లోనే మనకు అది ఇన్సిడెంట్ కనపడింది. మిగతా ఎన్ని చోట్ల చేశాడు ఆయన? సో ఇక్కడ జరిగింది ఒకళ్ళు గుర్తు తెలియని వ్యక్తి అని అన్నాడు, కానీ అక్కడ ఇంకెన్ని చోట్ల జరిగే కంప్లైంట్ కూడా ఇవ్వలేదేమో. సో కంప్లైంట్ కూడా ఇవ్వలేదేమో, ఇక్కడ రికార్డ్ అయింది కాబట్టి బయట వచ్చింది. సో కొన్ని చోట్ల రికార్డులు కూడా ధ్వంసం చేశారేమో. వీటన్నిటిని చూస్తా ఉంటే వాళ్ళు గతంలో కూడా ఇలాగే చేసేవాళ్ళేమో. సో గతంలో ఇలా చేసే అక్కడ గెలిచేవాళ్ళేమో. సో ఈ టర్మ్లో అది బయట వచ్చింది, లేకుంటే బయట వచ్చేది కాదేమో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే ప్రత్యర్థుల మీద ఆయన దాడులు చేసినటువంటి కేసులు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకోలేరు, ఆయన వలలో చిక్కుకున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి ఒకవేళ గనక ఫలితాల విడుదలైన తర్వాత కూటమి అధికారంలోకి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చేసిన తప్పులకైతే వివిప్యాట్లు పగలగొట్టడం అనేది సామాన్యమైన కేసు కాదు, దానికైతే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. సో ఇంకా హత్యా ప్రయత్నం కేసులు కూడా ఉన్నాయి. సో అంటే తెలుగుదేశం క్యాండిడేట్ని కొట్టడమే కానివ్వండి, ఆయన కుట్లు పట్టడమే కానివ్వండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు వ్యక్తిని కూడా కొట్టడమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. సో అది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, సాక్షులు కూడా ఉన్నారు. సాక్షుల్ని ప్రలోభ పెడతాడనేది అయితే ఉంది, కానీ ఇప్పటికైతే సాక్షులు అందరూ బయట ఓపెన్గా నేను చూశాను, కొన్ని టీవీ ప్రముఖ ఛానల్స్లో కూడా వాళ్ళు మాట్లాడటం కూడా విన్నాను. సో వాళ్ళు ఎవరు ప్రలోభాలకు లొంగే వాళ్ళుగా లేరు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నిలబడతారు. కాబట్టి వాళ్ళ శిక్ష అయితే పడే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే, సో అంటే June 4th తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? June 6th వరకు ఆయనకి టైం ఇచ్చారు, 6th తర్వాత 5th వరకు ఇచ్చారు. 6th ఆయన కోర్టు అరెస్ట్ అవ్వాల్సిన బాధ్యత అయితే ఉంటుందేమో, ఖచ్చితంగా కోర్టుకైనా వెళ్ళాలి, కోర్టులో సబ్మిట్ చేస్తారేమో ఆయన్ని. సో మళ్ళీ రిమాండ్కి తీసుకుంటారు. ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే? వైసీపీలో వచ్చిన కోర్టు అనేది ఒకటే కదండి, కోర్టు అనేది ఒకటే, సెక్షన్స్ అనేది ఒకటే. సో జరిగిన కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఒకటే. సో చూసిన ప్రజలు వాళ్ళు ఉన్నారు, చెప్తారు. సో వైసీపీ వస్తుంది అనేది అది నమ్మకం లేని విషయం. తెలుగుదేశం అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దాని మీద అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే అండి.